లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. ఆ కాకుల సంగతి విచారించి చూడుడి. అయితే కాకి గురించి మనం చెప్పుకుందాం. మొట్టమొదటిగా రంగు నలుపు కనిపెట్టారా? నలుపు అనగా మనకు అర్థాలు ఏంటంటే పాపము, మరణము. కాకిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. పౌరాలను పెంచుకునే వాళ్ళు చూస్తాం మనం. రకరకాల పక్షులు పెంచుకునే వాళ్ళు చూస్తుంటాం మనం. కానీ కాకిని పెంచుకునే వాళ్ళని చూడలేదు. కాకి పిల్ల కాకే ముద్దు, మరొకరికి ముద్దు కాదు. అదే పౌరం పిల్ల కావాలనుకుంటాం. అలా నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో. నేను ఎవరికి ఇష్టం అవ్వట్లేదు. మన బాహ్య రూపం కాదు. నేను ఎప్పుడు బాహ్య రూపం అవసరం లేదు దేవునికి. మనసు సౌందర్యంగా ఉండే విధంగానే దేవుడు వాక్యం చెప్తుంది. ఇప్పుడు కాకి గురించి ఒక మాట చెప్పుకున్నాం ఏంటంటే దాని యొక్క రంగు ఈ పరిస్థితి కలిగిన స్త్రీయే చెప్తుంది. నేను ఇప్పుడు సౌందర్యవతురాలను. పరమగీతాలు 1వ అధ్యాయం 5వ వచనం. నేను సౌందర్యవతురాలను, నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి. నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచి చాలా ఆమె చెప్తుంది ఏంటంటే నేను నల్లని దానిను కానీ సౌందర్యవతిని అంటుంది. ఎట్లా వచ్చింది ఈ సౌందర్యము? పరిపూర్ణతని దానికి అర్థం. ఈ సూలమ్మతి అనే మాటకు సౌందర్యవతిని అలాగే పరిపూర్ణత కలిగిన వ్యక్తి అని అర్థం పెట్టారా? పరిపూర్ణత కలిగిన వ్యక్తి పెట్టారా చెప్తున్నాను. ఈ ప్రభువుని చేరితిని సౌందర్యవతిని అయితిని, పరిపూర్ణరాలను అయితిని. ఎస్ బిడ్డ, ఎస్. ఇక్కడ చెప్తున్నా ఈ యొక్క సూలమతి చెప్తున్న మాట ఏంటి అంటే నేను నల్లని దానిని నన్ను దూరం పెట్టారు కానీ నా ప్రభువుని చేరితిని. నా ప్రభు ఏమంటున్నాడంటే నా ప్రియురాలా అంటున్నాడు. నారీమణి సుందరి అంటున్నాడు. ఎట్లా మారిపోయింది ఈ సౌందర్యవంతం ఎలా వచ్చింది అంటే దేవుణ్ణి చేరగాక. థ్యాంక్ యూ దేవుడు. హల్లెలూయా. నేను ఒకప్పుడు నల్లని దానిని కానీ ఇప్పుడు సౌందర్యవతిని. ఎట్లా అయింది అంటే నేను నా దేవుణ్ణి చేరితిని. ఒకప్పుడు నన్ను ఎవరు చూసి ఇష్టపడేవారు కాదు. ఎస్, కాకి బ్రతుకు అన్నమాట సూలమతి యొక్క బ్రతుకు. నన్ను ఎవరు ఇష్టపడేవారు కాదు కానీ నేను నా దేవుణ్ణి చేరితిని. పట్టుకుని నన్ను సౌందర్యవతిగా అందరూ ఎంచుతున్నారు. పాపములతో నల్లబారిపోయిన మన జీవితాలని ఆత్మీయ జీవితాలని హిమము కంటే తెల్లగా చేయడానికి ఆయన రక్తాన్ని మనకి ఇచ్చాడు. బిడ్డలారా, ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాప బ్రతుకు, నీ హీనమైన పాప జీవితం, నీ యొక్క దిగజారిపోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా హిమము కంటే తెలుపుగా చేసుకోవడానికి, మరలా అందరికంటే ఆత్మీయ జీవితాన్ని పొందడానికి నువ్వు యేసు రక్తము ద్వారా కడుగుకుంటే, సూలమతి ఎలాగైతే ఒకప్పుడు అసహించుకున్నది ఇప్పుడే నారీమణి సుందరి సౌందర్యవతి అని పిలువబడుతున్నది. పెట్టారా? ఎలా జరిగింది ఈ మార్పు అంటే దేవుని పాదాల దగ్గరికి వచ్చింది. రక్తం ద్వారా కడగబడే అనుభవం మనకి ఉంది, కడుక్కునే అవకాశం మనకి ఉంది. కాబట్టి ఈ రోజే నువ్వు ప్రభువు దగ్గరికి రా. ఆయన రక్తములో నువ్వు నలుపు బారిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని హిమము కంటే తెల్లగా చేసుకోవడానికి యేసు రక్తముతో కడగబడడానికి ఆసక్తితో యేసు దగ్గరికి రా.